డాగ్స్‌లో కొన్ని సార్లు చిన్న దెబ్బ తాకినా కూడా ఫ్రాక్చర్ అయితుంటది. ఇలా ఎందుకు అయిద్దంటే యాక్చువల్‌గా డాగ్ గ్రోయింగ్ ఏజ్ ఉంటాయి గదా! అంటే చిన్నగున్నప్పుడు పెద్దగా అయ్యే క్రమంలో ఖచ్చితంగా దట్ టూ స్పెషల్లీ పెద్ద బ్రీడ్స్ ఉంటాయి గదా! అంటే 20 ప్లస్ కేజీ పెరిగే బ్రీడ్స్ ఉంటాయి గదా! వాటికి ఖచ్చితంగా కాల్షియం సిరప్ ఇవ్వాల్సుంటది. చాలామందేంటంటే తెలియక అది ఇవ్వరు. సో, అది ఇస్తేనే డాగ్ అనేది బోన్ అనేది మంచిగా డెన్సిటీగా అంటే గట్టిగా దృఢంగా ఫార్మ్ అయితది. సో, ఇది ఇవ్వకపోవడం వల్ల కొన్ని సార్లు ఏందంటే కాళ్ళు వంకర్లు పోవడం అయితది. కొన్ని సార్లు వంకర పోకున్నా గూడా ఆస్టియోపోరోసిస్ అనేది ఫార్మ్ అయితుంటది. అంటే బోన్ ఉంటది. బోన్ స్ట్రెయిట్‌గానే ఉంటది. కానీ లోపల బోన్ లోపల మాత్రం ఫుల్లీగా డెన్సిటీ ఉండదనమాట. బోన్ అంతా వదులుగా ఉంటది. లోపల మొత్తం హోల్స్ ఉంటాయి. పోర్స్ అంటారు. ఆ పోర్స్ ఉంటాయి. అందుకే ఆస్టియోపోరోసిస్ అంటారు. సో, ఇటువంటిది అయితుంటది. అయితే ఇంకొకటి సరే అంత బాగుంది. ఫ్రాక్చర్ అయిందనుకోండి. ఆ ఫ్రాక్చర్ అయ్యేది ఒకవేళ గ్రోయింగ్ స్టేజ్‌లో ఫ్రాక్చర్ అయిందనుకోండి. గ్రోయింగ్ స్టేజ్‌లో ఫ్రాక్చర్ అయితే దట్ టూ గ్రోత్ ప్లేట్ దగ్గర ఫ్రాక్చర్ అయిందనుకోండి. అది చాలా సీరియస్ కేస్ అది. అంటే ఫ్రాక్చర్ ఎక్కడైంది? ఎటువంటి ఫ్రాక్చర్ అయింది? సింపుల్ ఫ్రాక్చర్ అయిందా? లేకుంటే మల్టిపుల్ ఫ్రాక్చర్స్ ఏమైనాయా? దాన్ని తెలుసుకోవడానికి ఖచ్చితంగా ఎక్స్‌రే తీయాల్సుంటది. ఎక్స్‌రే కూడా ట్యూబ్ వ్యూలో తీయాల్సుంటది. ఎందుకని చెప్పేసి దీనికి సంబంధించిన పూర్తి డీటెయిల్స్ అంటే ఫ్రాక్చర్ అయితే ఏం చేయాలి? తర్వాత ఎటువంటి జాగ్రత్తలు తీసుకోవాలి? డాక్టర్ దగ్గరికెళ్తే ఎటువంటి చికిత్స చేస్తారు? ఏం చేస్తారు బేసిక్‌గా? అంటే ఖచ్చితంగా సర్జరీకి ఎళ్ళాల్సిన అవసరం ఉందా? లేదా సర్జరీ అవసరం లేదా? జస్ట్ ఓన్లీ స్ప్లింట్ ఏస్తే సరిపోద్దా? పైనుంచే ఆహ్, పట్టీ కడితే సరిపోద్దా? అటువంటి అన్ని డీటెయిల్స్ పూర్తి డీటెయిల్స్ మీకు వీడియోలో ఇచ్చాను. ఒకసారి కింద లింక్‌లో ఉంటది. ఒకసారి చూడండి. థాంక్ యూ.